రేయ్, మన సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి లాగున్నాడు రా. అవునరా, మన సుబ్రహ్మణ్యం గారు అబ్బాయే. బాబే అనుకున్నా, కొడుకు కూడా మంచి రసికుడే. వారసత్వం ఎక్కడికి పోతుందిరా? కాలేజీ వదిలేసి మనోడు ఏకంగా రైలు పట్టాలు ఎక్కించేశాడ్రా. ఏంట్రా అటు చూడండి. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కనిపిస్తే రంకు తప్ప వేరే ఆలోచన ఉండదా మీకు? పని చేయండి. సార్, మా అమ్మాయి గుళ్ళమ్మట బళ్ళమ్మట మాత్రమే తిరిగింది. మీ అమ్మాయి ఏకంగా రైలు పట్టాలు ఎక్కేసింది. చూసారా, ఇక్కడైతే ఎవరో ఉండరానే కదా. ఆనంద్, నాన్నగారు. నువ్వేం భయపడకు. నాన్న, నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి కొడుతున్నాడు సార్. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు కొడుతున్నావు? ఏం తెలుసుకోవాలి? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేదే? ఒక్కసారి నా కూతురు జోలికి వస్తే ఇదంతా నీ వల్లే. రే సాంబా, బయటికి రానా నా కొడక. నా కొడుకు మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? ఆడంగోళ్ళ ఇంట్లో దాక్కున్నావేంట్రా నా కొడక, బయటికి రారా. నీ సంగతో లేదా నా సంగతో తేలిపోయి నాకేంటే నా పరువు తీసేసింది. నా పరువు తీసేసింది. విన్నవే? రోడ్ల మీద పడి మీద చేయడానికి ఎన్ని గుండెలు ఉండాలి నా కొడక. ఒక బేవర్స్ నా కొడుకు కంటే ఎంత నయం. నా కొడుకు నీ కూతురు చేయి పట్టుకున్నందుకే తల పగల కొట్టావు. నా కొడుక నీ కూతురికి చెప్పారే, ఇంకొకసారి నా కొడుకుని కలిసిందనుకో అక్కడికక్కడే నరికి పరదొప్పుతాను. నా పరువు తీసేసింది. పనికి వాళ్ళు చావండి, అందరూ కంట కట్టుకుని ఎంత దూకి చావండి, చావండి. కాలేజ్కి వెళ్ళి చదువుకోమంటే ఏమైనా వేషాలు వేసావే. వాడు కలిసి చంపేయండి. హలో ఆనంద్, మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి వస్తావా? ఎక్కడికైనా పారిపోయిందమ్మా మీరిద్దరు. మళ్ళీ రావద్దు. నీ బాధ నేను చూడలేకపోతున్నా తల్లి. మా అమ్మ వెళ్ళిపోండి. నీకేం అవ్వలేదు కదా? బానే ఉన్నాను లక్ష్మి, నీకేం కాలేదు కదా? సారీ ఆనంద్, అంత నా వల్లే జరిగింది. నీ వల్ల ఏం కాదు లక్ష్మి. కష్టం ఆనంద్, ఇక నువ్వు నేను కలవడం చాలా కష్టం.
అంకుల్ అన్న మాటలకి నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు. అలానే మా నాన్న చేసింది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? ఎవరికి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆనంద్. 3 రోజుల నుంచి ఇంట్లో ఎవ్వరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. నా వల్ల మా అమ్మని కూడా కొట్టారు, బయటికి వెళ్ళకుండా ఆపేశారు, కాలేజ్ కూడా మాన్పించేశారు. నాకు అంతా అర్థమవుతుంది లక్ష్మి, నువ్వు ధైర్యంగా ఉంటే చాలు, టైంకి అంతా సర్దుకుంటుంది. టైం లేదు ఆనంద్, టైం లేదు. నీ నుంచి మా నాన్నగారు నన్ను దూరంగా పంపించేస్తున్నారు, చాలా దూరంగా. 2 రోజుల్లో మా పెద్దమ్మాయి కొడుకుతో వాళ్ళూరులోనే ఎంగేజ్మెంట్ పెట్టేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆనంద్. రేపే బయలుదేరాలట, పెళ్ళేంత వరకు నన్ను అక్కడే ఉంచేస్తారట. చాలా భయం వేస్తోంది ఆనంద్, చాలా భయం వేస్తోంది. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ నువ్వు నేను వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేద్దామంటే మనం ఆ పొజిషన్లో లేవు, వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం అన్నది. మా చెల్లికి ఏం తెలీదు. మా నాన్నకి కోపం ఎక్కువ కానీ చాలా మంచివాడు అన్నది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? పోనీ నువ్వు నేను ఎక్కడికైనా పారిపోదామంటే మా అమ్మ నన్నని బాధ పెట్టలేను. ఒకవేళ పారిపోయినా నువ్వు కష్టపడుతుంటే చూడలేనాను. తెలిసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేదాను. అలాంటిది ఎక్కడికో పంపించేస్తారంటే తట్టుకోలేకపోయాను. అలా ఏం జరగదు లక్ష్మి, అనవసరంగా టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి చేస్తాను లక్ష్మి. లక్ష్మి లక్ష్మి ఎవరికి ఏం చెప్పలేక నేనే పురుగుల మందు తాగాను. చిగురిపోతుందా నీకు? ఎప్పుడు తాగావు? అసలు ఎందుకు తాగావు? అసలు బతకాలనిపించలేదా? నీ నుంచి దూరంగా అంటే ఇంకొకటి దగ్గర కాదా? ఏం జరగదు లక్ష్మి. ఈ ప్రపంచం నుంచి దూరంగా అలా మాట్లాడకు వెళ్ళిపోవాలి. లక్ష్మి. పొద్దు నుంచి నిన్ను చూడకుండా చచ్చిపోతానని భయపడ్డాను. చాలా సేపటి నుంచి నాకు లక్ష్మి. కనిపించట్లేదు ఆనంద్.